దేశవ్యాప్తంగా యువతలో ఆందోళన కలిగిస్తున్న ఒక కొత్త డ్రగ్ ట్రెండ్ పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కొంతమంది యువకులు తూలుతూ నడుస్తూ ఒకే చోట నిలబడి గంటల తరబడి స్పందన లేకుండా ఉండిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రవర్తనను చూసి వారిని జాంబీల మాదిరిగా ఉన్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలు ముంబై, బెంగళూరు, చండీగఢ్, లుధియానా వంటి నగరాల్లో నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితికి కారణం జైలాజిన్ అనే శక్తివంతమైన పదార్థం కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పశువుల నొప్పి నివారణ కోసం ఉపయోగించే ఈ రసాయనాన్ని కొంతమంది అక్రమంగా వినియోగిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ఈ డ్రగ్ ని జాంబీ డ్రగ్ గా కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది తీసుకున్న వారిలో తీవ్ర మత్తు, శారీరక స్పందన తగ్గడం, సమన్వయం కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మానవుల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో పంజాబ్ పోలీస్ ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. డ్రగ్ సరఫరా గొలుసు, దాని వినియోగం, యువతలో వ్యాప్తి ఎలా జరుగుతోందనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. అదే విధంగా ఇతర రాష్ట్రాల పోలీస్ విభాగాలు కూడా అప్రమత్తమయ్యాయి. సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షిస్తున్న ఈ ప్రమాదకర పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.